చూడండి, మనము ఈ యొక్క ఉదయవేళ మూడవ ఈడుపును ముందుగానే చూసిన అబ్రహాము, దాని మీద మనం నేర్చుకోబోతున్నాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్తెఫను చెప్పునది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆరానులో కాపురమునకు మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల సర్వశక్తిమంతుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు ఆ కాపురమందు ఉన్నటువంటి ఈ దేశమందు నివసించుటకై సర్వశక్తిమంతుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి అయినను స్వాస్థ్యముగా ఇక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమునకు దీన్ని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేసిన ఆయన నామమున హల్లెలూయా. అబ్రహాము గారికి సర్వశక్తిమంతుడు ప్రత్యక్షమై అసలు ఇస్సాకు జన్మించకముందే ఏ సంతానము లేనప్పుడే సర్వశక్తిమంతుడు ఒక స్వాస్థ్యమునిస్తానని, ఒక దేశమునిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై సర్వశక్తిమంతుడు అతన్ని తీసుకొని వచ్చాను. కాబట్టి ఆనాడు అబ్రహాము గారికి సర్వశక్తిమంతుడు అసలు ఇస్సాకు జన్మించకముందే, మెస్సయ్య రాకముందే, అపోస్తులు రాకముందే, లేకపోతే యాకోబు వీళ్ళు జన్మించకముందే, ఇజ్రాయేలు రాకముందే, మనం కూడా అసలు పుట్టకముందే ఆనాడే అబ్రహాము గారికి ఆ యొక్క దేశాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. మనము నివసించుట కొరకు ఒక దేశమును ఆయన వాగ్దానం చేశారు. అందుకని ఆయన నేను మీకు నివాసమును కట్టడానికి నేను వెళుతున్నానంటాడు. ఆయన మొదటి రాకుండా ఆయన వచ్చాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆ యొక్క వాగ్దాన దేశమునకు మనము సంబంధించిన వారు, ఆ రాజ్యానికి మనం సంబంధించిన వారు. మనము ఈ లోకంలో మనము తాత్కాలికంగా ఉంటున్నాం. ఎందుకంటే మనం ఈ లోకంలో యాత్రికులమి పరదేశీలమై ఉన్నామని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మన దేశానికి మనము వెళ్ళే సమయంలో మనం ఉన్నాం. అందుకని మన దేశాన్ని మనము స్వతంత్రించుకునే సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు యెహోషువ కాలంలో ఎలాగైతే వాళ్ళు ఆ యొక్క దేశంలోనికి కనుక కానానులోకి ప్రవేశించారు, అంటే అది శరీర సంబంధమైనటువంటి దేశం. అది శరీర సంబంధం. ఇజ్రాయిలు యెహోషువ ద్వారా ఆ కానానులోనికి వారు ప్రవేశించారు. మనమైనట్లయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన
దేశంలోనికి ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ఆ కానాను కంటే కూడా ఇది శ్రేష్టమైనటువంటి దేశం. కారణం ఏమిటంటే ఈ దేశంలో సర్వశక్తిమంతుడు రాజుగా ఉండి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. ఎలాంటి యుద్ధములు కానీ ఏమీ ఉండవు. కాబట్టి ఆ యొక్క యెహోషువ కాలంలో ఆ దేశంలో వాడు ప్రవేశించినటువంటి ఆ దేశము కంటే మనం ఇప్పుడు ప్రవేశించేటువంటి ఈ దేశము శాశ్వతమైనది, యుగయుగములు నిలుచునని బైబిల్ చెప్తాం. మనం అలాంటి భూమి మీద మనం నివసించబోతూ ఉన్నాం. ఆ దేశంలో మనము అమర్త్యమైన శరీరంతో మనం ఉంటాం. అంటే అమర్త్యమైన శరీరముతో ఆ దేశంలో మనం నివసిస్తాము. ఆ దేశంలో మరణం అనేటువంటిది ఉండదు. అందుకనే దాని దగ్గరలోనే మనం ఉన్నాం. 6 దినములైన తర్వాత 7వ దినమున ఆయన విశ్రమించిన రీతిగానే ఇప్పుడు 6000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 7వ దినము రాబోతూ ఉంది. 1000 ఏళ్ల పాలన రాబోతూ ఉంది. అందుకని ప్రతి 2000 సంవత్సరాలకు ఒక కార్యాన్ని ఆయన జరిగించాడు. నోహు కాలములో ఆయన జలప్రళయం నుండి రక్షించాడు. మరలా వేసవి కాలంలో ఆయన రక్తము ద్వారా రక్షించాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉండే సమయం కూడా అయిపోయింది. ఇంక ఈ లోకంలో మనం ఉండేటువంటి టైం అయిపోయింది. ఇప్పుడు మనము మన సొంత దేశానికి మనం వెళుతున్నాం. మన సొంత దేశం ఇక రాబోతుంది. అందుకని బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. బైబిల్లో ఉన్న ప్రతి లేఖనము కూడా ఇప్పుడు నెరవేరుతూ ఉంది. ఆ దేశాన్ని మనము స్వాధీనపరుచుకోవడం కోసమే ఆ దేశంలో ఎలాగైతే జీవిస్తారో అక్కడ నీతి సమాధానం కలిగి జీవిస్తారు. కాబట్టి ఇక్కడ నీవు కూడా నీతి సమాధానము పరిశుద్ధాత్మేంద్ర ఆనందాన్ని నువ్వు పొందుకోవాలి ఆ దేశంలో నివసించాలంటే. కాబట్టి ఈ యొక్క మహిమ శరీరమును అంటే మనము పొందుకోబోయేటువంటి మనము ఇప్పుడు క్షయమైన దాని నుంచి అక్షయతను ధరించుకున్నటువంటి ఈ యొక్క శరీరం గురించి అబ్రహాము గారు ఆనాడే చూశాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల అబ్రహాము గారి యొక్క జీవితంలో అంటే అబ్రహాము గారు 3 ఈడ్పులను చూశాడు. అబ్రహాము గారు 3 ఈడ్పులను చూశాడు. ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండము 17వ అధ్యాయంలో అక్కడ సున్నతి గురించి ఉంటుంది. బ్రదర్ మీకు కూర్చుండాలంటే కదులుతూ ఉండాలనుకోండి, వాక్యానికి ఇబ్బంది ఉండదు. అక్కడ ఆదికాండం 17వ అధ్యాయంలో అక్కడ సున్నతి గురించి చెప్పబడతా ఉంది. అంటే మొదటి ఈడ్పు ఏమిటంటే అక్కడ స్వస్థతలు, మొదటి ఈడ్పు స్వస్థతలు. కాబట్టి ఇక్కడ అబ్రహాము అతని యొక్క సంతానము అతనికి సంబంధించిన వారు ఆ సున్నతి పొందినప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అబ్రహాము గారికి సర్వశక్తిమంతుడు తాను స్వస్థపరిచేవాడుగా బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఆయన స్వస్థపరిచేవాడు. అందుకని బైబిల్లో ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆయన కుంటివారిని, గుడ్డివారిని, లేకపోతే చెమిటివారిని, మూగివారిని వీళ్ళందరూ కూడా ఆయన బాగు చేశాడు. చనిపోయిన వారిని కూడా ఆయన లేపాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి సర్వశక్తిమంతుడు స్వస్థపరిచేవాడని అబ్రహాము గారు ఆనాడి అబ్రహాము గారు గ్రహించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని అక్కడ ఆదికాండము 17వ అధ్యాయంలో అక్కడ స్వస్థతను మనం చూస్తుంటాం. అంటే మొదటి ఈడుపుని మనం చూస్తుంటాం. అలాగే ఆదికాండము 18వ అధ్యాయములో అక్కడ ఏముందనంటే అబ్రహాము గారితో సర్వశక్తిమంతుడు కలుసుకోవడం ఉంటుంది. అక్కడ 2వ ఈడుపు ఉన్నది. అంటే అబ్రహాము గారి దగ్గరికి ఆ యొక్క 2 దూతలు తీసుకొని సర్వశక్తిమంతుడు అబ్రహాము గారి దగ్గరికి వచ్చారు. అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు సర్వశక్తిమంతుడు ఆ యొక్క ఎండవేళలో
ఆ యొక్క ఆ యొక్క అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము గారు గొప్ప ఆతిథ్యంనిచ్చి వారిని చేర్చుకున్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చేర్చుకున్నప్పుడు అబ్రహాము గారు శారా గర్భవాసమున కుమారుడు కలగబోతున్నాడని చెప్పినప్పుడు శారా నవ్వింది. ఎందుకు నవ్విందనంటే మేము వృద్ధులమైపోయాం, మా యొక్క శరీరంలో నుండి బలమంతా పోయింది. మరలా మేము ఇప్పుడు మాకు కండ లేదు, మా యొక్క ఆ గర్భసంచి మూసివేయబడింది కాబట్టి మా పళ్ళు కూడా రాలిపోతున్నాయి, మేము వంగిపోతున్నాం. ఈ సమయంలో మేము సంతానాన్ని మేము కంటామా అని ఈయన ఎప్పటికప్పుడు ఇలా ప్రత్యక్షమై ఇదే విధంగా చెప్తుంటాడు అని ఆ యొక్క శారా ఏం చేసిందంటే నవ్వింది. ఆ నవ్వినప్పుడు ఆమె గుడారములో ఉండి నవ్వింది. ఆ గుడారములో ఉండి నవ్వడాన్ని ఈయన వెలుపలి ఉండి చూశాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన కన్నులకి మరుగైంది ఏది కూడా ఉండదు. ఆయనకి ఏది కూడా నువ్వు దాచలేవు. ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడు. సర్వము ఆయన ఇక్కడ ఎలా చూస్తూ ఉన్నాడో అమెరికాలో కూడా అదే విధంగా చూస్తూ ఉంటాడు. ప్రపంచంలో నుండి లేకపోతే ఆఫ్రికాలో అలాగే చూస్తూ ఉంటాడు, లేకపోతే చైనాలో అలాగే చూస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆయన ఏకకాలంలో ఆయన చూడగలిగిన వాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నువ్వైతే ఏమంటావు అంటే ఇక్కడ చూసి మళ్ళీ నేను అమెరికా వెళ్తే కానీ అక్కడ చూడగలను, లేకపోతే చూడకుండా నేను చెప్పలేను అని వాడవచ్చు. కానీ ఆ యొక్క సర్వశక్తిమంతుడు సర్వము వ్యాపించి ఉన్నవాడు కనుక, సమస్తము ఎరిగి ఉన్నవాడు కనుక, ఆయన అంత శక్తిమంతుడు కనుక ఆయన ముందుగా జరగబోయే విషయాలు తెలుసు. ఆయనకి గతించిన విషయాలను ఆయన మర్చిపోడు. ఆయన అన్ని విషయాలు కూడా ఆయన ఎరిగినవాడు. ఆయన ఈ సమయంలో ఒక చెట్టు ఆకు, ఆ చెట్టు ఎన్ని ఆకులు, ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో ఆయన తెలుసు. ఆయన లెక్కించకుండానే చెప్పగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. అలాగూ ఆ యొక్క శారా గుడారములో ఉండి నవ్వినప్పుడు అబ్రహాము గారు ఆ యొక్క బయట ఉన్నాడు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఆ యొక్క శారాను బట్టి, శారా నువ్వు నవ్వనేలా సర్వశక్తిమంతునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటే, ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయన భూమిని సృష్టించినవాడు, సూర్యుని సృష్టించినవాడు, నక్షత్రాలను సృష్టించినవాడు, చెట్లను, పక్షులను, జంతువులను సమస్తము సృష్టించినవాడు. అందుకని ఆ వృద్ధులనైనా ఆయన యొక్క వృద్ధాప్యంలో ఉన్న వారిని యవ్వనస్తులుగా మార్చి వారికి సంతానాన్ని ఆయన ఇవ్వగలడు. అది శారా గ్రహించలేకపోయింది. అలాగే బండలో నుండి నీరు, ఆ బండలో వాస్తవానికి నీరు ఉండదు, భూమి లోపల నీరు ఉంటుంది. కానీ సర్వశక్తిమంతుడు ఆ బండలో నుండి కూడా నీరు రప్పించగలడు. ఈ దీనిలో నుండి నీరు రప్పించగలడు, ఈ గోడలో నుండి నీరు రప్పించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఇది డాక్టర్లు ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు, ఇది వీలు పడదు, అది వీలు పడదు, అది అవ్వదు, ఇది అవ్వదు. సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, కానీ సర్వశక్తిమంతుడు మాత్రము సమస్తము సాధ్యమే. ఏదైనా ఆయన చేయగలిగిన వాడు. ఆయనకి ఇది సాధ్యం కాదు అని నువ్వు చెప్పలేవు. ఐగుప్తుని జయించడము, లేకపోతే కానానులో ఉన్నటువంటి ఆ యొక్క కానానులో నుండి ఆ ప్రజలు జయించడం కష్టమని ఆనాడు కొంతమంది అనవచ్చు. కానీ సర్వశక్తిమంతుడికి సమస్తము సాధ్యమే. అది నువ్వు నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే, ఎందుకంటే విశ్వాసము ద్వారా జరుగుతుంది. విశ్వాసము లేకపోతే మోషేలో కానీ ఇజ్రాయిల్లో కానీ విశ్వాసం కనుక లేకపోయినట్లయితే ఆ యొక్క ఎర్ర సముద్రము ఏ మాత్రము చేర్చబడదు. వారి యొక్క విశ్వాసమును బట్టే ఆ సముద్రమును ఆయన చీల్చాడు. నువ్వు కూడా ఇది ఆయన చేయగలని నువ్వు నమ్మితే
ఇది ఆయన స్వస్థపరచగలడు నువ్వు నమ్మితే, నా శరీరం ఆయన రూపాంతరపరచగలడు అని నువ్వు నమ్మితే అది ఆయనకు అసాధ్యమైంది ఏమీ కాదు. నేను మార్పు పొందాను లేదు, ఇది ఎలా సాధ్యపడుతుంది, అది ఎలా సాధ్యపడుతుంది, డాక్టర్లు ఇంకా మీరు ముసలోళ్ళు అయిపోయారు, మీకు ఇంకా సంతానం కలగరు, ఇంకా మీకు ఇంకా సంతానం ఏంటమ్మా అని డాక్టర్లు అంటున్నారు, కాబట్టి ఈయనేమో సంతానం కలుగుతారని చెప్తున్నాడు, ఇదేంటి, ఇది ఎలాగ నమ్ముతాం? అందుకని సైన్స్కి బైబిల్ యొక్క జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట. డాక్టర్లు ఎన్నైనా చెప్పచ్చు, సైంటిస్టులు ఎన్నైనా చెప్పచ్చు, ఈ మాయదారి మహమ్మారి దీన్ని నాశనం చేయడం కష్టం, అది అనొచ్చు. కానీ సర్వశక్తిమంతునికి సమస్తము సాధ్యం. ఈ రోజున అసలు ప్రపంచంలో మొత్తంలో ఎక్కడ కూడా వైరస్ లేకుండా చేయాలంటే ఆయన చేయగలడు. కానీ ఇప్పుడు సమయం ఏమిటనండి, ఆయన లోకం మీద తన కోపంని తీర్చుకునే సమయమే తప్ప ఉగ్రత అని. ఎందుకంటే ప్రపంచములకు సువార్త ద్వారాలు మూయబడ్డాయి కాబట్టి, ఇంకా వాడు నాశనించే నిర్ణయించుకున్నాడు కాబట్టి దాన్ని పొడిగించాలంటే పొడిగిస్తాడు, ఆపు చేయాలంటే ఆపు చేయొచ్చు. సమస్తము ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే ఆయన చిత్తము లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. ఆయన అనుమతి లేకుండా నీ తలలో వెంట్రుక కూడా రాలదు. ఆయన అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. ఇప్పుడు వైరస్ వచ్చిందంటే ఆయన అనుమతి లేకుండా రాలేదు. ఒక అమెరికా మీద భూకంపం వచ్చిందంటే ఆయన అనుమతి లేకుండా జరగలేదు. అక్కడ ఆ ఏదోలలో ఆదాము అవ్వలు వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారంటే ఆయన అనుమతి లేకుండా జరగలేదు. అది ప్రతిదీ కూడా ఆయన అనుమతి ఇస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుని చిత్తము లేకుండా ఏది ఉండదు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. నువ్వు నమ్మితే, అందుకని ఈ శరీరము మార్పు పొందుతుందని నమ్మకము నీకుండాలి, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి శారాకి ఆ యొక్క విశ్వాసము లేదు. అందుకని ఆయన అన్నాడు, నమ్ముడి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఆయన. కాబట్టి అక్కడ ఆ యొక్క 18వ అధ్యాయములు సర్వశక్తిమంతుడు ఆ యొక్క శారా యొక్క హృదయ రహస్యాలని బయలుపరిచాడు. ఆమె హృదయంలో ఏమనుకుంటుందో బయలుపరిచాడు. ఆమె ఆలోచనలో ఏమనుకుంటుందో మనము క్రియలను బట్టి మనం చెప్పగలుగుతుంటాం. అయ్యా నువ్వు ఇది చేసిన తప్పు, నువ్వు ఇలా కాదు అలా చేయాల్సింది, అలా కాదు ఇలా చేయాల్సింది అని మనం క్రియలను బట్టి మనం చెప్పగలుగుతుంటాం. కానీ సర్వశక్తిమంతుడు అయినట్లయితే నీ ఆలోచనలోనే ఆ ఆలోచనలు ఆయన ఎరిగినవాడు. నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావో నాకు తెలియకపోవచ్చు, కానీ సర్వశక్తిమంతుడు తెలుసు. ఆ సర్వశక్తిమంతుడు ఆలోచనలు ఎరిగినవాడు ఆయన. నేను ఇప్పుడు ఏమనుకున్నానో నా ఆలోచన ఆయనకు తెలుసు. నువ్వేమనుకున్నావు, ఈ ప్రపంచం ఇప్పుడు ఏమనుకుంటుందో ప్రతి నరుని యొక్క హృదయం యొక్క ఆలోచనలే ఆయన ఎరిగినవాడు. రేపు ఆలోచనలే ఆ యొక్క ఒక సమయంలో ఆలోచనలు ఆయన ఎదుట ప్రదర్శించబడతాయి. నువ్వు అనుకునే ఆలోచనలన్నీ కూడా ఆయన తెలుసు. నువ్వేమేమి ఊహిస్తున్నావు, ఏమేమి తలంచుతున్నావు, ఆ తలంపులు మంచివా, ఆ తలంపులు చెడ్డవా అన్నీ కూడా ఆయన తెలుసు. మరి ఆనాడు ఆ బావి దగ్గర సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ దగ్గర ఆమె హృదయంలో నుండి ఆలోచనలు, ఆమె జీవితం ఏమైనదో, ఆమె తలంపులు ఏమైనవో ఆ హృదయ రహస్యాలని, ఆ హృదయంలో ఆ రహస్యముగా చెప్పకుండా దాచిన విషయాలని ఆయన బయటికి చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదికాండము 18వ అధ్యాయంలో అక్కడ 2వ ఈడ్పును మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆదికాండము 19వ అధ్యాయంలో 3వ ఈడ్పు ఉన్నది. ఆదికాండము 19వ అధ్యాయంలో 3వ ఈడ్పు ఉన్నది. అంటే ఆదికాండం 19వ అధ్యాయంలో లోతును మనం కనుగొంటూ ఉంటాం అన్నమాట. అక్కడ లోతు ఉంటాడు. కానీ చూడండి, అది 3వ ఈడ్పని మనం గ్రహించాలి. ఏ విధంగా 3వ ఈడ్పు, అక్కడ 3వ ఈడ్పు ఎక్కడున్నది అని నువ్వు అడగొచ్చు. కానీ మనము లూకాసు వార్త 17వ అధ్యాయంకి వెళితే ఆ లూకాసు వార్త 17వ అధ్యాయంలో
లోతు సొదమ విడిచిపోయిన దినమున, అలాగే అక్కడ లోతు భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే లోతు సొదమ విడిచిపోయిన దినమున జరిగినట్లుగానే మనిషి కుమారుని యొక్క దినమును జరుగునని బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి లోతు సొదమ విడిచిపోయిన ఆ దినము మనిషి కుమారుని దినమునకు, అనగా రాబోయే మనిషి కుమారుని దినమునకు అది ఒక ఛాయగా ఉన్నప్పటికీ, ఒక ముంగుర్తుగా ఉందన్నమాట, ఒక నీడగా ఉందన్నమాట. ఆ యొక్క అందుకనే మనిషి కుమారుడు ఆ లోతు దినముల్లో జరిగినట్లుగానే, అనగా లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశమున అగ్ని గంధకములు వచ్చి అక్కడ ఉన్నటువంటి సొదమ గొమొర్ర పట్టణాలన్నింటినీ కూడా కాల్చివేశాయి. కాబట్టి లోతు సొదమ విడిచిపోయినటువంటి ఆ దినమున అబ్రాహాము గారు అబ్రాహాము గారు ఆ యొక్క రాబోయేటువంటి మనిషి కుమారుని యొక్క దినమును, అంటే ఇప్పుడు మనమున్నటువంటి ఈ దినాన్ని అబ్రాహాము గారు ఆనాడే చూశాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు ఎలా చూడగలిగాడని మీరు అడగొచ్చు. బైబిల్ ఏం చెప్తుందంటే, లోకాసు వార్త 17వ అధ్యాయంలో ఆ లోతు సొదమ విడిచిపోయిన దినమున జరిగినట్లుగానే జరుగుతుంది. ఆ లోతు తెల్లవారుజామున సొదమ విడిచిపోయాడు. కాబట్టి అదేవిధంగా నీతిమంతులు కూడా ఆ యొక్క మనిషి కుమారుని దినములు కొనిపోబడతారు. తిరగలు విసురుతున్నటువంటి వారు ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడవబడతారు. పొలంలో పనిచేస్తున్నటువంటి వారు ఒకరు విడవబడతారు, మరలా ఒకరు కొనిపోబడతారు. ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడవబడతారు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ తెల్లవారుజామున ఆ లోతు ఎలాగైతే ఆ యొక్క సొదమ నుండి వెలుపలికి వెళ్ళిపోయాడు, అదేవిధంగా మనము కూడా పైకి వెళ్ళిపోతామని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే ఆ లోతు సొదమ వెలుపలికి వెళ్ళాడంటే ఆ రోజుల్లో ప్రపంచం మొత్తం ఏమి నాశనం కాకుండా ఆ సొదమ గొమొర్ర చుట్టుపక్కల కొన్ని పట్టణాలు మాత్రమే నశించబోతున్నాయి. కాబట్టి అందుకని సర్వశక్తిమంతుడు ఆ యొక్క సొదమ వెలుపలికి వెళ్ళమన్నాడు. ఇప్పుడైతే ప్రపంచం మొత్తము కూడా పట్టణాలన్నీ కూడా సొదమ గొమొర్ర వలె తయారై ఉన్నాయి. కాబట్టి అందువలన ఇప్పుడు ప్రపంచంలో పట్టణాలన్నీ నాశనం చేయబడబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము పైకి కొనిపోబడతాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా కొనిపోబడతామనంటే ఆ రోజుల్లో లోతైనట్లయితే ఆ యొక్క సొదమ నుండి వెలుపలికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మనం పైకి మహిమ శరీరం ధరించుకొని వెళ్తాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము పొందేటువంటి ఆ మహిమ శరీరమును, మన శరీరం యొక్క రూపాంతరమును, మనం పొందుకోబోయే ఆ రూపాంతరాన్ని, మనం నుండి దినాన్ని అబ్రాహాము గారు ఆనాడే చూశాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆ యొక్క దినం ఏమై ఉన్నదంటే అది తీర్పు దినము, లోతు కాలము. అది తెల్లవారుజాము సూర్యోదయము, తెల్లవారుజాము అది తీర్పు దినం. అది సేమ్ మనిషి కుమారుని దినం అంటే తీర్పు దినం. మనం ఇప్పుడున్న దినము కూడా తీర్పు దినం. ఈ తీర్పు దినములో అక్కడ అబ్రాహాము గారు, అక్కడ లోతు కూడా ఉన్నాడు. అయితే దాన్నే మూడో ఈడ్పు అంటారు. ఈ మూడవ ఈడ్పు, ఎందుకంటే మనం ఇప్పుడున్నది మూడో ఈడ్పు. మూడో ఈడ్పులు ఏం జరుగుతుందంటే ఆయన న్యాయాధిపతిగా ఉంటాడనమాట. అందుకని 1963లో ఆయన న్యాయాధిపతిగా అక్కడ ఆ మేఘములో, సన్సెట్ పర్వతం పైన ఆ మేఘములో న్యాయాధిపతిగా కనబరుచుకున్నాడు ఆయన. కానీ తీర్పును ఆయన ఆరంభించలేదు. ఇప్పుడు ఆ తీర్పును ఆరంభించాడు. ఇప్పుడు మనము కూడా లోతు సొదమ విడిచిపోయిన దినములో ఉన్నట్టుగానే మనము కూడా ఇప్పుడు ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం మహిమ శరీరం పొందే దినములో మనం ఉన్నాం. దీన్ని మూడో ఈడ్పు అంటారు. ఆ మేఘము మూడో ఈడ్పు అని చెప్పాడు. ఆయన రాకడ మూడో ఈడ్పు అని బ్రహ్మం గారు చెప్పాడు. కాబట్టి అప్పుడైనట్లయితే అది ఒక దర్శనముగా ఉంది, ఇప్పుడైనట్లయితే అది నిజమైనదిగా ఉంది, నిజమైన రాకడగా ఉంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ 19 అధ్యాయములు మనము 19 అధ్యాయులు మనము ఇప్పుడు పొందుకోబోయేటువంటి ఈ శరీరం యొక్క రూపాంతరాన్ని అబ్రాహాము గారు కూడా ఆనాడు పొందుకున్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకనే మూడో ఇడుపులో శరీరం రూపాంతరం చెందుతుంది. మూడో ఇడుపులో శరీరము రూపాంతరం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగైతే రూపాంతరం పొందబోతున్నామో, అబ్రహాము గారు ఆనాడే ఆ 19వ అధ్యాయంలో తెల్లవారుజామున రూపాంతరం పొందారు. అది మూడో విడుపు. అందుకని ఆ మేఘం మూడో విడుపు. ఆ మేఘంలోనికి బ్రహ్మం గారు కొనుక్కోబడినప్పుడు ఆయన శరీరం కూడా తాత్కాలిక రూపాంతరం చెందినప్పుడు 1963లో. అందుకని అది పునరుద్ధాన తలరాయి. ఇప్పుడు ఆయన పునరుద్ధాన తలరాయిగా ఇప్పుడు ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అది దర్శనము. కానీ 1993 నుండి ఆయన దర్శనంగా కాదు, కానీ నిజమైన రాకడగా ఇప్పుడు ఆయన ఉన్నాడు. 1963లో రెండవ రాకడ జరుగుతుందని చెప్తున్నారు. అది తప్ప. 1963లో రెండవ రాకడ యొక్క దర్శనం అని 7వ ముద్ర అని చెప్పబడిందే తప్ప ఆ ముద్ర ఏమిటో చెప్పబడాలి. కాబట్టి ఇక్కడ 19వ అధ్యాయంలో ఆ లోతు ఎప్పుడైతే ఆ సొదం నుండి బయటకు వస్తూ ఉన్నాడో, ఇప్పుడు మనము కూడా అదే దినములో ఉండి మనము కూడా ఎలాగైతే మర్త్యమైన దాని నుండి, మర్త్యమైన సొదము నుండి అతడు వెలుపులకు వచ్చిన రీతిగానే మనము కూడా మర్త్యమైన ఈ లోకం నుండి అమర్త్యమైన దానిలోనికి వస్తున్నాం. అప్పుడు కూడా అబ్రహాము గారు ఆ మర్త్యమైన శరీరము, ఆ ముసలిదైపోయిన ఆ శరీరము, వృద్ధాప్యం కలిగిన ఆ శరీరము, అబ్రహాము శారా యొక్క శరీరములు ఆ తెల్లవారుజామున రూపాంతరం చేసి ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మూడో ఈడ్పు ఎవరికి చెప్పండి? మూడో ఈడ్పులు ఏం జరుగుతుంది చెప్పండి? రూపాంతరం జరుగుతుంది. మూడో ఈడ్పులో రూపాంతరం ఉంది. ఆయన రాకడలో రూపాంతరం ఉంది. కాబట్టి అబ్రాహాము మూడో ఈడ్పుని 19వ అధ్యాయంలో చూశాడు. ఆయన నామనిస్తారు. అందుకని ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతూ ఉన్నప్పుడు అబ్రహాము గారు, మీరు చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యావే సన్నిధిన నిలిచిన చోటుకు వచ్చి సొదొమ గొమొర్రాల పట్టణమును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశము, మైదానము, పట్టణము ఏమండి ఆ పొగ ఆవము పొగవలే లేచుండెను. సర్వశక్తిమంతుడు ఆ మైదానము పట్టణమును పాడు చేసినప్పుడు సర్వశక్తిమంతుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురు ఉన్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనముల మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించెను. కాబట్టి ఇక్కడ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యావే సన్నిధిని నిలిచిన చోటుకు వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదాన ప్రదేశం యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశము పొగ ఆవము పొగవలి లేచుచుండెను. ఆయన నామనిస్తాడు. అబ్రహాము తెల్లవారుజామున సర్వశక్తిమంతుడితో ఎక్కడైతే మాట్లాడాడో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు చూడండి, తెల్లవారుజామున అబ్రహాము తాను లేచి యావే సన్నిధిన నిలిచిన చోటుకు వచ్చి చూశాడు. కానీ అక్కడ ఎక్కడైతే సర్వశక్తి సన్నిధి నిలిచాడో అదే ప్రాంతానికి వచ్చి చూసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతూ ఉన్నాయి, పొగ పైకి వెళ్ళిపోతూ ఉంది. ఆ యొక్క సమయంలో, ఆ తెల్లవారుజాము సమయంలోని, ఆ తెల్లవారుజాముని అబ్రహాము యొక్క శరీరం కూడా రూపాంతరం చెందింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మూడో ఇడుపులు ఏమన్నా చెప్పండి? రూపాంతరం. కాబట్టి ఇప్పుడు మనం పొందుకునేటువంటి ఈ మనిషి కుమారుని యొక్క దినములో మనం పొందుకునేటువంటి ఆ మహిమ రూపాంతరాన్ని అబ్రహాము గారు ఆనాడే చూశాడు. ఎందుకని ఎలా చూడగలిగాడు చెప్పండి? ఈ మనిషి కుమారుని దినమే లోతు దినంలో కూడా ఉంది. ఇప్పుడు మనం ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు రుణపడతారు అని ఉంది. సేమ్ లోతు దినంలో కూడా ఒకరు కొనుక్కోబడ్డారు, ఒకరు రుణపడ్డారు. ఆ సమయంలోనే అబ్రహాము శరీరం కూడా రూపాంతరం చెందింది. ఎందుకంటే తెల్లవారుజామే రూపాంతరం పొంది సమయమైనది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి అబ్రహాము గారు ఆ యొక్క 19వ అధ్యాయంలో రూపాంతరం, అబ్రహాము శారా శరీరాలు ఏం జరిగింది చెప్పండి? రూపాంతరం జరిగింది. కానీ ఈ వధువు సంఘాల్లో కొంతమంది బోధకులు ఏం చెప్తున్నారంటే 18వ అధ్యాయంలోనే సర్వశక్తిమంతుడు అబ్రహాము గారితో మాట్లాడిన తరువాత అప్పుడు యొక్క అబ్రహాము శారా శరీరాలు మార్పు చెందాయి. కాబట్టి మనకు లోతుకు కానీ ఆ లోతు దినాలకు కానీ లేకపోతే లోతు సదము విడిచిపోయినప్పుడు ఆ తెల్లవారుజాముకు కానీ మనకి ఏమీ సంబంధం లేదని ఈ పనికి మాలిన బోధకులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ లేఖనాలు మనం చూసినప్పుడు లోతు సదము విడిచిపోయిన దినమున జరిగినట్టు కానీ మనిషి కుమారుడు దినమును జరుగును. కాబట్టి మనిషి కుమారుడు దినం ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు. అంటే రూపాంతరం చెంది ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు. కాబట్టి అదే లోతు సొదము విడిచిపోయిన దినమున జరిగింది. కాబట్టి అక్కడ ఇప్పుడు ఎలాగైతే మన శరీరాలు రూపాంతరం చెందుతాయో అబ్రహాము గారి శరీరం కూడా అప్పుడు రూపాంతరం చెంది. అందుకని ఈ యొక్క మనిషి కుమారుని దినమును అబ్రహాము గారు లోతు సొదము విడిచిపోయినప్పుడు చూశాడు. ఆయన నామనిస్తాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది 3వ ఏడుపుని, ఆయన రాకడని. 3వ ఏడుపు అంటే ఏమిటి చెప్పండి? ఆయన రాకడ. అందుకని లోతు దినముల్లో జరిగినట్టుగానే రాకడ జరుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. ఆ రాకడని అబ్రహాము, అంటే ఇప్పుడు జరిగే ఈ రాకడని అబ్రహాము గారు ఆనాడే చూశారు. మన శరీరాలు ఎలా రూపాంతరం చెందుతాయో, ఎలా ఉగ్రతని తప్పించుకుంటామో ఆనాడు అబ్రహాము గారు తన శరీరం రూపాంతరం చెందడము, లోతు స్వతం నుండి బయటికి వెళ్ళడము, ఆ లోతు భార్య విడవడం, ఇవన్నీ కూడా అప్పుడు చూశాడు. కనుక అబ్రహాము గారు అప్పుడు చూడడం అబ్రహాము గారు ఇప్పుడు జరిగే కార్యమును అప్పుడే అబ్రహాము గారికి చూపబడింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. 3వ ఏడుపు అంటే ఏమిటి చెప్పండి? ఆయన రాకడలో మన శరీరాలు రూపాంతరం చెందుతాయి. ఎందుకంటే ఆయన నుండి శరీరాన్ని మనకిచ్చి ఆయన తీసుకుని వెళ్తాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క వధు సంఘాల పనికి మాలు కొంతమంది బోధకులు మనకు అబ్రహాముతో మాట్లాడాడు. ఆయన అబ్రహాము వధువు సాదృశ్యంగా ఉంది, లోతు మనకు సాదృశ్యంగా లేడు, మనకు సంబంధం లేదు. లోతు దగ్గరికి ఆ యొక్క దూతలు వెళ్ళారు తప్ప. మరి అలాగే ఈ యొక్క ఓరల్ రాబర్ట్స్ కానీ బిల్లీ గ్రహం కానీ వాళ్ళు పెంతెకోస్తు సంఘాలకి అలాగే ప్రొటెస్టెంట్ సంఘాలకి వర్తమానులు అయి ఉన్నారు. కాబట్టి మనకు లోతు దినానికి మనకేం సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. కానీ మెస్సయ్యే స్వయంగా చెప్పాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. లోతు దినముల్లో జరిగినట్టు కానీ, లోతు సొదము విడిచిపోయిన దినములు జరిగినట్టు కానీ మీ యొక్క మనిషి కుమారుని దినములో కూడా మీ దేహము మార్పు చెందుతుందని చెప్పాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. దీనిని అబ్రహాము గారు ఆనాడే చూశాడు. ఇప్పుడు మనం చూడబోతున్నాం మన శరీరం ఎలా రూపాంతరం చెందింది, మనం ఎలాగ యవనస్తులుగా మారిపోతాం, ఇంక ఈ శరీరం ఇంకా మరణం లేనిదిగా ఎలా ఉండబోతుందా, మనం కొత్త దాన్ని పొందుకునేటప్పుడు దాన్ని ఎలా ఉండదో మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మీ అమ్మగారు ఎవరొకరు మీ ఇంట్లో మంచి స్వీట్ ఏదో బాగా చక్కగా ఏదో ఒకటి తయారు చేశారు, ఏదో ఒకటి వెరైటీది. అప్పుడు అది ఎలా ఉంటుందో ఏంటో, నువ్వు తినబోయే ముందే దాన్ని ఎలా ఉంటుందో ఏంటో, ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు దాని రుచి ఎలా ఉంటుందా ఏంటా నువ్వు అనుకుంటుంటావు మనసులో. సేమ్ ఇక్కడ కూడా ఈ మహిమ శరీరం గురించి విన్నప్పుడు ఈ దేహమే మార్పు పొందుతుంది. అది మహిమ శరీరంగా మారినప్పుడు అప్పుడు నేను ఎలా ఉంటాను, ఏమిటి, నేను ఎలా పైకి వెళ్ళిపోతాను, ఏమిటి అని నీలో ఆ తలంపులు ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. దీనిని అబ్రహాము గారు అప్పుడే చూశాడు. 3వ ఏడుపు అది ఆయన రాకడ. అది ఛాయగా జరిగింది, ఇప్పుడు నిజముగా జరుగుతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి 3వ ఏడుపు. అందుకనే 19వ అధ్యాయంలో అబ్రహాము గారి శరీరము శారా శరీరము మార్పు చెందింది. కాబట్టి 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వాళ్ళు యవ్వనస్తులుగా కనబడుతున్నారు. వాళ్ళు యవ్వనస్తులుగా కనబడుతూ ఉన్నప్పటికీ అందుబట్టే అబీమెలెకు ఆ యొక్క శారాని, అబీమెలెకు ఆ రాజు ఆమె సౌందర్యవంతురాలుగా ఉన్నది కాబట్టి, చాలా చక్కనిదిగా కనబడతా ఉన్నది కాబట్టి అబీమెలెకు ఆమెను తీసుకొని రమ్మని కబురింపాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి 20వ అధ్యాయంలో ఏ విధంగా ఉన్నారు చెప్పండి? యవ్వనస్తులుగా ఉన్నారు. అందుకనే చూడండి 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో మనం చూద్దాం.
మొదటి అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పిన కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకుని. అయినను రాత్రివేళ సర్వశక్తిమంతుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకుని స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమెని నిమిత్తము నీవు చచ్చిన వాడవుదు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, మెస్సయా, ఇట్టి నీతిగల జనమును అతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదే? మరియు ఆమె కూడా అతడు నా అన్నని అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి నేను. చూడండి, ఆమె యవ్వనస్తురాలుగా ఉన్నది కాబట్టి ఆమెను పిల్లారా యవ్వనస్తురాలుగా ఉన్నది కాబట్టి సర్వశక్తిమంతుడు స్వప్న ముందు మాట్లాడాడు కాబట్టి ఆమెతో పోలేదని ఉంటుంది. ఆయన నామనిస్తాడు. ఆమె వృద్ధురాలైతే అంటాడా? కాబట్టి అక్కడ యవ్వనస్తుడిగా, అందుకనే మీరు కనుక తర్వాత సర్వశక్తిమంతుడు 21వ అధ్యాయంలో ఆమె గర్భమును తెలిసినని ఉంటుంది. కాబట్టి అక్కడ యవ్వనస్తులుగా మారారు. 20 అధ్యాయంలో యవ్వనస్తులుగా ఉండాలి. 21కి వచ్చే దగ్గరికి అప్పుడు శారాని సర్వశక్తిమంతుడు ఆ నిర్ణయ కాలంలో దర్శించాడు కాబట్టి వారు ఒక కుమారుణ్ణి కన్నారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము గారు ఆనాడే 3 ఏడుపును చూశారు. ఇప్పుడు జరిగేటువంటి 3 ఏడుపుని, ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క రాకడిని ఆనాడే చూశాడు. అప్పుడే చూశాడు. కానీ ఛాయిగా చూశాడు. లోతు కాలంలో చూశాడు. లోతు సమయంలో, లోతు జీవితంలో జరగడం చూశాడు. అలాగే తన జీవితంలో జరగడం కూడా చూశాడు. అదే 2వ ఈడ్పునైతే అబ్రాహాము, శారా చూశాడు. 3వ ఈడ్పు దగ్గరకు వచ్చేటప్పటికి లోతు కూడా దాన్ని చూశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అబ్రాహాము కూడా చూశాడు. అబ్రాహాము యొక్క శరీరము కూడా మార్పు చెందిందని ఈ అధ్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వధువు సంఘాల్లో ఉన్నటువంటి వారు లోతుకి మనకి సంబంధం లేదు. అబ్రహాము గారికి మాత్రం మనకు మాత్రమే సంబంధం. కనుక మనము తెల్లవారుజామున లోతు చదువు విడిచిపోయాడు కాబట్టి తెల్లవారుజామున వేకు చుక్క ఈ వర్తమానం మనకు అక్కర్లేదు, ప్రవక్త వర్తమానం మనకు సరిపోద్దని ఈ వధువు సంఘాల్లో బోధకులు బోధిస్తున్నారు. కానీ అది వారి బోధలు, వారి ఆలోచనలు తప్పు అని ఈ వర్తమానము తెలియజేస్తుంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. వాక్యం అర్థం కావాలంటే ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత కనుక లేకపోతే నీవు ఆ వాక్యానికి తప్పుడు అర్థం చెప్తావు. నేను నిజమే చెప్పాను అనుకుంటావు. నాకు మర్మం బయలుపరచబడింది, నేను కూడా వాక్యం కరెక్ట్గానే చెప్పాను, బాగానే చెప్పాను అని అనుకుంటావు. కానీ నీవు చెప్పలేదు, నువ్వు తప్పే చెప్పావు. కారణం ఎందుకంటే నీ మీద ఆ అభిషేకం లేదు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. వాళ్ళకి ఆ అభిషేకించి ఆ యొక్క వాక్యం బయలుపరచడానికి కావాల్సిన ఆత్మనిచ్చి ఆయన పంపుతాడు. ఆ విధంగా బ్రహ్మం గారికి బయలుపరచబడింది. కానీ వధువు సంఘాల్లో చాలామందికి వారికి అర్థం కాదు, వారికి తెలియదు. కారణం ఎందుకు తెలియదు అంటే ఈ యొక్క 5 రకాల పరిచర్యలు అవి 2వ రాకడ కాదు. 5 రకాల పరిచర్యలు 2వ రాకడ కోసం వధువుని సిద్ధపరచడానికి ఇవ్వబడినటువంటి పరిచర్యలు ఇవి. కాబట్టి 2వ రాకడకు సంబంధించినటువంటి ఆ యొక్క మర్మము, ఆ యొక్క మేఘం యొక్క మర్మము 5 రకాల పరిచర్యలో ఉన్న వారికి అది బయలుపరచబడదు. ఎప్పుడు ఈ తెల్లవారుజామున అది బయలుపరచబడదు. ఆయన నామనిస్తాను. అందును బట్టే ఇప్పుడు 3వ ఈడుపును కూడా అబ్రాహాము ముందుగా చూశాడని మనం చెప్పగలుగుతున్నాం. ఆయన నామనిస్తాం. అంటే ఈ రాకడను ముందుగానే చూశాడు. మనం ఎలా కొనుక్కోబడతామో అబ్రాహాము గారు ఆనాడే ముందుగా చూశాడు. ఒకరు కొనుక్కోబడడం, ఒకరు విడవబడడం. లోతు చదువు నుండి వెలుపలికి రావడం, అలాగే లోతు భార్య విడవబడడం.
ఆ రూపాంతరం ఎలా పొందుతుందో కూడా అబ్రహాం గారు చూశారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అయితే ఇవన్నీ అబ్రహాం గారు చూస్తే మరి ఈ గుంపు ఏమంటున్నారు? అబ్రహాము గారికి ఏమండి మెస్సీకి సంబంధం ఉంది తప్ప మెస్సీకి లోతుకి సంబంధం లేదు. లోతు వధువుకి పోలికగా ఉన్నాడు, అలాగే మతశాఖ సంఘాల వాళ్ళకు కూడా పోలికగా ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము గారు 3 ఈడ్పులను చూశాడు. ఇప్పుడు మనం ఉన్నట్టు 3వ ఈడ్పుని ముందుగా అబ్రహాము చూశాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. 2వ ఈడ్పును చూడడమే కాదు, హృదయ రహస్యాలు బయలుపరచబడమే కాదు, 2వ రాకడను కూడా చూశాడు అబ్రహాం గారు. ఇప్పుడు జరిగేటువంటిది లోతు దినముల్లో చూశాడు అతను. ఇప్పుడు మనం జరుగుతున్నది, మనం మాట్లాడుకునేటువంటి ఈ అమర్చమైన దానిగా మార్చబడడం అనే దాని గురించి అతను కన్నుల్లో చూశాడు. కన్నుల ద్వారా లోతు వెలుపలికి రావడము, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోవడము, తన శరీరము రూపాంతరం చెందడము, తెల్లవారుజామునే అబ్రహాము శరీరం కూడా రూపాంతరం చెందింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వర్తమానం వలన నీ శరీరం రూపాంతరం చెందిందని ఒక వర్తమానం పంపిస్తే వధువు సంఘాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది రకరకాలుగా అభ్యంతరపడ్డారు. కొంతమంది అయినట్లయితే ఇది సత్యమే అన్నారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అబ్రహాము చూసినటువంటి ఆ 3 ఈడ్పులు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కానీ మనము ఆ 2 ఈడ్పులు మనం చూడలేదు. హృదయ రహస్యాలు బయలుపరచబడ్డం అబ్రహాము గారు దగ్గర ఎలా జరిగిందో అలాగే బ్రహ్నాం గారి పరిచయంలో జరిగింది. బ్రహ్నాం గారు కూడా హృదయ రహస్యాలు చెప్పాడు. అది మనం చూడలేదు. బ్రహ్నాం గారి పరిచయంలో చాలా స్వస్థతలు జరిగాయి. అది మొదటి ఈడ్పు, అది మనం చూడలేదు. మొదటి ఈడ్పుని మనం చూడలేదు, 2వ ఈడ్పుని మనం చూడలేదు, 3వ ఈడ్పుని మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము గారు ఆయన దాన్ని చూశాడు. దేన్ని చెప్పండి? స్వస్థతను చూశాడు. ఆ తర్వాత మరలా మొదటి రాకడను చూశాడు. అదే 2వ ఈడ్పు. మరి ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గర జరిగినట్టుగానే ఇక్కడ కూడా జరిగింది, దాన్ని చూశాడు. మళ్ళా 2వ రాకడను కూడా అబ్రహాము గారు చూశారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము గారు 3వ ఈడ్పుని ముందుగానే చూశాడు. ఆయన నామనిస్తాడు. సరే, తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం.